కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలేశుని ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, సహనం, రాజకీయ తొందరపాటు ఉండకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడే టైంకి విచారణ కూడా ఆదేశించలేదు. విచిత్రం మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. మరి విచారణకు ఆదేశించకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపవిత్రం చేసినట్లు? సో దాన్ని ఎందుకు అంత తొందర? మీరు అనుమానాలు వస్తే విచారణకు ఆదేశించండి, విచారణలో తేలితే చెప్పండి. ఇదే మాట మీరు మీరు చూడండి, సుప్రీంకోర్టులో కూడా ఇదే మాట చెప్పారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడకూడదు అని. నేను ఈ కాంట్రవర్సీ వచ్చిన వెంటనే అన్న మాటలు సుప్రీంకోర్టు అన్న తీర్పులో ఉన్న చెప్పినవి కూడా ఒకటే. నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, సుప్రీంకోర్టును ట్రోలింగ్ చేస్తారు అవసరం వస్తే, కానీ నేనన్నది సుప్రీంకోర్టు అన్నది కదా. సేమ్ ఎవరన్నా నేనన్న చూసి సుప్రీంకోర్టు అన్నది కదా. ఒక విచక్షణతో ఆలోచించితే ఎవరైనా అదే అంటారు. అయ్యా తొందరవద్దు, మీరు దోషులు శిక్షించడం అవసరము. కల్తీ జరిగితే దానికి ఖచ్చితంగా విచారణ జరపాలి, కానీ తొందరపడి జంతు కొవ్వు అది ఎక్కడ దాకా పోయింది, ఎనిమల్ ఫ్యాట్ కాదు, తెలుగులో అయితే బాధేస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. సో పంది కొవ్వు ఇంతది అసలు, అది ఎంత అసలు హృదయం కోపంతో మండిపోతుంది, బాధతో, ఆవేదనతో, ఆందోళనతో రగిలిపోతుంది ఎవరికైనా. అసలు ఏంటి లడ్డు అంటే ఏంటి? తిరుమల లడ్డు మనం ఇట్లా రెండు చేతులు జోడించి తినాలని అనిపిస్తుంది తిరుమలేశుని లడ్డు అనుడితోనే. సో లడ్డు మీకు ఎవరన్నా మీకు ఇంటికి లడ్డు తెచ్చివ్వండి, అసలు లడ్డు చేతిలో పెడుతున్నప్పుడు మీకు తెలియకుండానే అన్కాన్షియస్ గా కాళ్ళకు చెప్పులుంటే పక్క జరిపేస్తాం. నాకు నా అనుభవం చెప్తున్నా. ఎన్నోసార్లు ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తెలియకుండా చెప్పులు పక్క జరిపేసి చెప్పులు పక్క జరిపేసి లడ్డు చేతులు పట్టుకొని తీసుకుంటాం. అంటే తిరుమల లడ్డు పైన ఎంతటి భక్తి శ్రద్ధలు దానికి ఉదాహరణ. చెప్పులు వేసుకొని కూడా లడ్డు తీసుకోరు, అంత నమ్మకం, అంత విశ్వాసం. అలా అంటే ఒక గొప్ప ప్రసాదం పైన ఎందుకు అబాండాలు వేస్తారు? ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, కోట్లాది మందికి తెలిసింది. ఇప్పుడు మీరు జరిపిన విచారణలోనే జంతుకోవ లేదని తేలింది కదా. దాన్ని కూడా మళ్ళీ 10% లోపు ఉండొచ్చు కదా, 10% ఎల్లున్నారు కదా అంటే కలిసిందని. అంటే ఏ విచారణ లేకుండా మేము తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇదా కదా వాదన? ఎంత అన్యాయం ఇది! చూడు, 10% అని అందులో టెక్నికల్ గా రాస్తారు, అంటే 10% లోపు ఉంటే తెలియదని రాశారనుకోండి, దాన్ని పట్టుకోండి అది అయి ఉంటది. అసలు ఏంటి ప్రాతిపదిక? అది ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తాడు, అయ్యా నీకు హార్ట్ 10% పాసిబిలిటీ ఉండొచ్చు సర్జరీ చేయాలని. పాసిబిలిటీ ఉంది కదా సర్జరీ త్వరడనా? సో వాట్ ఈస్ దిస్? వై ఆర్ యు అటాకింగ్? మీరు టీడీపీ వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు. మీరు పదే జంతు కొవ్వు అని 1000 సార్లు మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరిని అటాక్ చేశారు మీరు? వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు, దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు, పరమ పవిత్రమైన తిరుమలను అవమానించారు, కోట్లాది తిరుమలేశ్వరి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు. నేను అనేది ఏంటంటే ఒక జరిగిందని మీకు ఆరోపణ వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని విచారణ ఆదేశించాలి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, సిట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సిట్ చెప్పింది మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. ఏది లేకముందే మీరు ఎనిమల్ ఫ్యాట్ అని ఎట్లన్నారు? ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వారు నేరస్తులు, కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా? మరి ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని 10% అన్నారా చంద్రబాబు నాయుడు? అనలే కదా, కలిసిందని చెప్పేసి 100% అని చెప్పాడు.